ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది. దీంతో కాంబోడియాలో చిక్కుకున్న ఏపీలోని విశాఖ బాధితులకు విముక్తి లభించింది. అయితే వీరు ఏపీ నుంచి వెళ్లి కాంబోడియాలో సైబ్ మోసానికి గురయ్యారు. ఈ మోసానికి సంబంధించి విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి సిపి రవిశంకర్ అయ్యార్కు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదుగా చేసిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కాంబోడియాను చేపట్టారు. 420 మంది వరకు భారతీయులు సైబర్ నేరాల బారిన పట్టారని వారు గుర్తించారు. బాధితులు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అందులో 360 మందిని కాంబోడియా పోలీసులు చేర నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ క్రమంలో వారు కాంబోడియా నుంచి సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. విశాఖకు చెందిన 60 మంది బాధితులు ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు. వీరికి విశాఖ ఎయిర్పోర్ట్లో సిపి రవిశంకర్ అయ్యార్ స్వాగతం పలికారు. అయితే కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, ఆ ఉద్యోగం చేస్తే మంచి వేతనం ఇస్తామంటూ గాజువాకకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటనలు చూసిన రాష్ట్రానికి చెందిన 150 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేశారు. అందుకు వారు ఒక్కొక్కరు ₹1,50,000 వరకు చెల్లించారు. అయితే వారిని బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కాంబోడియాకు తరలించారు. వారందరినీ నెలకు టూరిస్టు వీసా చేయించి ఓ గ్యాంగ్ చైనా ముఠాకు అమ్ముకున్నారు. ₹2,500 నుంచి $4,000 చైనా కంపెనీలు వారిని కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న విశాఖకు చెందిన బొత్స శంకర్ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసి ఆ కేసును విచారిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి, విశాఖలో జరిగిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు మరో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం, అంటే దాదాపుగా ఏడాది క్రితం, విదేశాలలో ఉద్యోగాలు ఉన్నాయనంటూ గాజువాకకు సంబంధించిన ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనను చూసి ఉత్తరాంధ్ర కూడా అప్లై చేసుకున్నారు. వీరందరినీ సదరు కన్సల్టెన్సీ సంస్థకు చెందిన వ్యక్తి కాంబోడియాకు సంబంధించిన ఏజెంట్ కు అప్పగించారు. అక్కడికి వెళ్ళడానికి ₹1,50,000 వసూలు చేశారు. అయితే మధ్యలో తాము ఇచ్చిన ఉద్యోగం మానేసి వెళ్తే ఆ ₹1,50,000 డిపాజిట్ వెనక్కి రాదని, ఇంకో ₹1,50,000 కట్టాలని ఏజెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు అన్ని కూడా లాక్కొని వాళ్ళను గడ్డిలో బంధించి ఈ ఆన్లైన్ మోసాలకు సంబంధించి వాళ్ళను వినియోగించుకోవడం జరిగింది. ఇవన్నీ గమనించిన అక్కడ వ్యక్తి ఒకరు తప్పించుకొని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి విశాఖ సిపిని సంప్రదించడంతో ఆయన అక్కడ జరిగిన వివరాలన్నింటినీ కూడా మీడియాకు వెల్లడించారు. అలాగే ఇండియన్ ఎంబసీకి కూడా సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొదటి విడతగా అక్కడ చిక్కుకున్న వారిలో 60 మందిని విశాఖకు రప్పించారు. వీరంతా కూడా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖకు చేరుకున్నారు. మరికొంతమంది ప్రస్తుతం కాంబోడియాలో ఉన్నారు. వారిని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం ఉత్తరాంధ్రకు చెందిన వారే కాకుండా భారతదేశానికి సంబంధించి దాదాపుగా 5,000 మంది వరకు కూడా అక్కడ ఉన్నారని అక్కడి నుంచి వచ్చిన వారి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వారిని కూడా వారి ప్రాంతాలకు రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా చైనాకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళను బ్యాంకాక్ మీదుగా కాంబోడియాకు తరలించి అక్కడ మారుమూల ప్రాంతంలో ఒక భవనంలో వీళ్ళందరినీ ఉంచి అక్కడ ఆన్లైన్ మోసాలకు సంబంధించిన వ్యవహారాలు నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది అంతర్జాతీయ వ్యవహారం కావడంతో స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడానికి లేదు. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా ఇక్కడికి రావడంతో వారి కుటుంబ సభ్యులైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. తదుపరి మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. విశాఖపట్నం సిటీ పోలీస్లో